ఐవీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ల మీద ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఆధారపడుతున్నారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ల ద్వారానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది. అయితే వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా అయితే ఏమీ జరగట్లేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పెట్టాలి అనే దాని మీద కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ అప్పట్లో చేసి ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది. అయితే ఇప్పుడు తాజాగా ఈ గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు తాజాగా సంబంధిత మంత్రిత్వ శాఖతో చెప్పిన మాట ఏంటి అంటే ఈ ఐవీఆర్ఎస్ నిర్ణయాలను ఆధారంగా తీసుకోవద్దు, అదే గనక మీరు ప్రామాణికంగా తీసుకుంటే మేము గ్యాస్ సరఫరా చేయలేము అని చెప్పి గట్టిగా చెప్పారట. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకొచ్చారట. అయితే ఇక్కడ ఐవీఆర్ఎస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చాలామందికి వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు గ్యాస్ సరఫరా అందుతుందా, మీకు గ్యాస్ సబ్సిడీ మీ ఖాతాలో పడిందా, మీ డబ్బులు మీకు పడ్డాయా అన్నప్పుడు వాళ్ళు